కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలని చదువుకుందాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలు పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకున్నాం. ఇక నిర్గమకాండంలోని ప్రతి వచనాన్ని మనం చదువుకుంటూ ధ్యానిస్తూ ఆ వాక్యంలోని సారాంశాన్ని మన జీవితంలోనికి అన్వయించుకుందాం. మొదటి పారాగ్రాఫ్లో మనం చూస్తున్నాం, ఇజ్రాయేలీయులు ఎలా ఐగుప్తు దేశానికి వచ్చారు. యాకోబు యొక్క సంతానం అంతా కూడా యోసేపును బట్టి ఆ కరువు తీరేంత వరకు సమృద్ధి అయిన ఆహారం దొరుకునట్లుగా వారు కనానును విడిచిపెట్టి ఐగుప్తుకు వచ్చి అక్కడ ఎలా సెటిల్ అయిపోయారు. ఈ వివరాలన్నీ ఆది కాండంలో మనం చూసాము. దాని కంటిన్యూయేషన్గా నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ భాగంలో రాయబడింది. యాకోబు యొక్క సంతానము అంతా 70 మంది. వారు ఐగుప్తులో ఎలా సెటిల్ అయ్యారు, దేవుడు ఐగుప్తులో వారిని ఎలా ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఈ వివరాలన్నీ మొదటి పారాగ్రాఫ్లో రాయబడ్డాయి. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం, వారి సంతానము 70 మంది అని ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి వచ్చింది. అంటే చాలా కొద్ది జనాంగముతో వారు ఐగుప్తులో అడుగుపెట్టారు. 70 మంది అని చెప్పే ఈ మాటని ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుడు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఆ సంఖ్యకున్న ప్రత్యేకత ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 8వ వచనం. మహోన్నతుడు జనములను వారికి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకింపబడినప్పుడు ఇజ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. చాలు, ఇక్కడ మీరు బాగా గమనించండి. మోషే రచించిన కీర్తన ఇది. ఆయన ఒక అద్భుతమైన సంఘటన వివరిస్తూ ఉన్నాడు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలీయుల యొక్క లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. నరజాతులను దేవుడు ప్రత్యేకించినప్పుడు భూమి మీద మనుషులను దేవుడు డివైడ్ చేశాడట, ప్రత్యేకపరిచాడట. అలా ప్రత్యేకపరిచినప్పుడు ఏ లెక్కను బట్టి ప్రత్యేకపరిచాడట వారిని? ఇజ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యంగా కలుగజేసింది. ఎందుకంటే నరజాతులను దేవుడు ప్రత్యేకించి జనాంగములనుగా డివైడ్ చేసింది ఎక్కడ మనకు కనబడుతుందంటే ఆది కాండం 10వ అధ్యాయంలో కనబడుతుంది. నోవహు 3 కుమారుల నుండి వంశావళులన్నీ కూడా అభివృద్ధి చెందాయి. షేము, హాము, యాపేతు అనే ఈ 3 కుమారులలో నుండి వాళ్ళ కుమారులు పుట్టి వారు దేశాలుగా విస్తరించారు, జనాంగములుగా విస్తరించారు. వారి పిల్లల పేర్లతో ఒక్కొక్క జనాంగమే ఏర్పడింది. అలా ఏర్పడిన వారి జనాంగముల సంఖ్య ఎంతో తెలుసా? ఆది కాండములో 10వ అధ్యాయములో ఒక్కొక్క పేరును బట్టి ఒక్కొక్క దేశం ఏర్పడింది. ఐగుప్తు అనేది ఉందనుకోండి, మిస్రాయిము అనే ఒక వ్యక్తి సంతానం అన్నమాట. ఆ కుమారుని పేరుతో ఆ జనాంగం ఏర్పడింది. అలా భూమి మీదనున్న దేశాలన్నీ కూడా నోవహు 3 పిల్లల నుండి వచ్చిన జనాంగమే. ఆ 3 పిల్లల్లో నుండి ఒక్కొక్క దేశానికి ప్రముఖుడుగా ఎంచబడిన వారి సంఖ్య ఎంత అంటే ఖచ్చితంగా 70 మంది. ఆదికాండం 10వ అధ్యాయంలో 70 జనాంగములను గురించి, నేషన్స్ గురించి వర్ణించబడింది. వారి పేర్లు ప్రస్తావించబడ్డాయి. 70 జనాంగములుగా విభాగించబడ్డారు మానవులు. అయితే ఈ 70 సంఖ్యలో ఎందుకు విభాగించాడంటే దేవునికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి. ఇజ్రాయేలీయులు 70 మందిగా ఐగుప్తులో అడుగుపెట్టబోతున్నారు. ఆ సంఖ్యను బట్టి నరజాతులను దేవుడు ప్రత్యేకించేటప్పుడు ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు? 70 మందిని. అంటే 70 దేశాల కంటే కూడా ఈ 70 మంది ప్రవేశించి ఐగుప్తులో విస్తరించే ఈ సంఖ్యనే అధికంగా ఉంటుంది అనేది దేవుని ఉద్దేశం. వింటున్నారా? 70 దేశాల ప్రభావం అంతా ఒకవైపు అయితే 70 మందితో ఐగుప్తుకు వెళ్ళిన ఇజ్రాయేల్ ప్రభావమే అందరికంటే గొప్ప. ఈరోజు కూడా సమాజంలో చూస్తూనే ఉన్నాం. అదే ప్రపంచ దేశాలు
జనాభాలో విస్తరించి ఉండొచ్చేమో, ఇతర విషయాలలో వారి విస్తీర్ణము, దేశం యొక్క భూభాగము విస్తీర్ణము అన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశం కంటే ఎక్కువ కావచ్చేమో, కానీ అనేక విషయాలలో ఇజ్రాయెల్ అది ఈరోజు పై చేయిగా దేవుడు నిలబెట్టాడు. మొదట 70 మందితో ప్రారంభమైన వీరు ఈరోజు ఆకాశ నక్షత్రములంత విస్తారంగా దేవుడు వారిని విస్తరింపజేశాడు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. 100 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు మాట ఇచ్చి మర్చిపోలేదు. దేవుడు మాటని నిలబెట్టుకునేవాడు, వాగ్దానములను నెరవేర్చువాడు. అయితే ఆ వాగ్దానములు మనం అనుకున్న సమయాలలో జరగవు. నిర్ణయ సమయంలో దేవుని సంకల్పంలో ఏ ఆలోచనతో దేవుడు ఏ తేదీలో అది జరగాలని ఆశించాడో ఆ నిర్ణయ సమయంలోనే ఆయన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. సో దేవుని యొక్క మాట నిలబెట్టుకోవడం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారు అభివృద్ధి చెంది విస్తరించడం. అయితే దానికంటే ముందుగా ఒక సంఘటన అక్కడ మనం చూస్తున్నాం. వారు 70 మందిగా ఐగుప్తులోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫరో వారి కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చాడు. ఇక్కడ మీరు నివాసం చేయొచ్చు అని వారికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. వారు అక్కడ ఉంటూ మంచి స్థిరపడిపోయారు. యోసేపు వారి అన్నదమ్ములు అందరూ ఒక టైంలో చనిపోయారు, వృద్ధాప్యంలోనికి వచ్చారు. వారు వయసు పైబడినప్పుడు యోసేపుతో పాటు అందరూ అన్నదమ్ములు అందరూ చనిపోయారు. అంటే యోసేపు 11వ వాడు. యోసేపు కంటే ముందు అన్నలందరూ చనిపోయి ఉంటారు. యోసేపు తర్వాత బెన్యామీను, వీరందరూ 12 మంది అన్నదమ్ములు అందరూ చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన అక్కడ రాయబడింది. 6-7 వచనాలు చూడండి. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. ఎంత అద్భుతమైన మాట ఇది. 70 మందిగా వెళ్ళి లక్షల కొలది ప్రజలుగా వారు విస్తరించారు. అయితే విస్తరించడం ఎప్పుడు జరిగింది? యోసేపు ఆయన అన్నదమ్ములు ఆ తరం వారందరూ నిద్రించిన తరువాత ఇజ్రాయేలీయుల యొక్క సంఖ్య విస్తరించింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. యోసేపుని మనం యేసు ప్రభువుకి సాదృశ్యంగా తీసుకున్నాం. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నంత కాలము కేవలము కనాను భూభాగంలో మాత్రమే పరిచర్య జరిగింది. అక్కడున్న యూదులలో కొందరు మాత్రమే రక్షింపబడ్డారు. కానీ యేసు ప్రభు మృతి నొంది తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అపోస్తల కార్యంలో చూస్తున్నాం మనం. పేతురు మొదటి ప్రసంగానికి ఇంచుమించు 3000 మంది రక్షింపబడడం, ప్రతి దినము వేల సంఖ్యలో ప్రజలు రక్షింపబడడం. యేసు ఆరోహణమైపోయిన తరువాత ఆయన శిష్యుల ద్వారా పరిచర్య గొప్ప ఉద్యమంలోనికి వెళ్ళింది. అప్పుడు క్రైస్తవుల సంఖ్య రోజు రోజుకి అధికమవుతూ వచ్చింది. యోసేపు వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలీల అభివృద్ధిని మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతి నొంది తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం విస్తరించడం మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు జరిగింది అని అంటే దేవుడు వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు. గోధుమ గింజ చావని ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల అది బహుగా ఫలిస్తుంది. అంటే అక్కడ మరణం అనే దాన్ని ఒక విత్తనం నాటడంతో పోలుస్తున్నాడు. యోసేపు మృతి నొందిన తరువాత ఇజ్రాయెల్ అభివృద్ధి చెందారు. యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా ఈరోజు భూభాగం అంతా కూడా దేవుని బిడల సమాజంతో నింపబడి ఉన్నది. అయితే అక్కడ రాయబడిన మాట, వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. వారున్న ప్రదేశం ఎలా నిండిపోయిందంటే అక్కడక్కడ కొన్ని వీడియోస్ చూస్తాం మనం. ఒక చేప పిల్లల్ని కనినప్పుడు పిల్లల గుంపు ఉంటుంది, నీళ్ళంతా విస్తరించిపోయి ఉంటాయి, మధ్యలో తల్లి చేప వెళ్తూ ఉంటుంది, పక్కన వేల సంఖ్యలో చిన్న చిన్న పిల్లలు వెంబడిస్తూ ఉంటాయి. చూసారా? నీళ్ళన్నిటినీ చేపలు నింపేసినట్టుగా ఫరో వారికి ఇచ్చిన భూభాగం అంతటిని ఇజ్రాయేలీయులు నింపివేశారు. అంతగా దేవుడు వారిని అభివృద్ధి పరిచాడు. నిజమే, 1st సెంచరీ నుండి మనం చూస్తే అపోస్తల కార్యము ఆ తర్వాత కాలంలో ఆ మొదటి 2 శతాబ్దములో అద్భుతమైన సేవ జరిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఆనాడే సువార్త వ్యాపించింది. ఈవెన్ భారతదేశానికి కూడా మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు 12 శిష్యులలోనే ఒక వ్యక్తి అయిన తోమా ద్వారా భారతదేశానికి సువార్త అందింది. అంటే ఫస్ట్ జనరేషన్లోనే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సువార్త వ్యాపించింది. మనం అనుకుంటాం కొత్తగా ఇప్పుడు సువార్త వ్యాపించిందని. లేదు, ఆల్రెడీ వెళ్ళి విత్తనాలు పడ్డాయి. వారు వచ్చి ఆయా దేశాలలో వారు మృతి నొందగా వారు చనిపోయిన తర్వాత మరలా సేవ విస్తరించింది. 12 మంది శిష్యులు, యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షులయ్యారు. ఎక్కడెక్కడ వారు హతసాక్షులయ్యారో ప్రతి చోట
సేవ అద్భుతంగా విస్తరిస్తూ అనేక ఆత్మలు సంపాదించబడ్డాయి. సరే, విస్తరణ అనేది మనం చూస్తున్నాం. ఇక రెండవ భాగంలో ఎప్పుడైతే ఇజ్రాయిలీలో అభివృద్ధి చెందుతున్నారో ఒక రాజు వచ్చాడు. యోసేపు ఎవరో ఎరగని రాజు ఒక అతను వచ్చాడు. 8వ వచనం నుండి చూడండి. ఆ రాజు ఇజ్రాయిల్ విషయంలో ఎంత కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడో ఈ రెండవ పారాగ్రాఫ్లో మనం చూస్తున్నాం. 8వ వచనం నుండి చూడండి. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. చాలు, ఒక నిమిషం ఇక్కడ ఆలోచించండి. యోసేపు ఎవరో ఎరుగని ఒక రాజు వచ్చాడు. ఈ రాజుకు వచ్చిన ఆలోచన ఏంటో చూడండి. ఇజ్రాయిలీలో అలాంటి ఆలోచనే లేదు, కానీ ఆ రాజు తనకు తానే ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. ఇజ్రాయిలీలు మనకంటే ఎక్కువ విస్తరిస్తున్నారు. అదే ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు అందరున్నా వారి సంఖ్య కొద్దిగానే ఉంది. ఇజ్రాయిల్ సంఖ్య మాత్రం రోజు రోజుకి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలోనికి అభివృద్ధి చెందుతూ ఉంది. అర్థం కావట్లేదు వారికి, ఎందుకు ఇజ్రాయిల్ సంఖ్య అంతగా విస్తరిస్తుంది అని అంటే, ఇజ్రాయిలీల యొక్క దేవుడు వారికి ఒక ప్రమాణం చేశాడు. వారి పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను అక్కడ స్థాపిస్తున్నాడు. ఈ విషయం వారికి అర్థం కాలేదు. వారు విస్తరిస్తుంటే చూస్తూ ఒక రకమైన భయము, అభద్రతా భావము ఫరో రాజుకు వచ్చింది. ఏంటి ఆయన ఇజ్రాయిల్ గురించి ఆలోచించేది ఏంటి అని అంటే, ఇదిగో, ఇజ్రాయిల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతు రండి అని. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను. ఈయన భయమంతా ఏంటంటే, వారు మనకంటే బలవంతులుగా ఉంటున్నారు, సంఖ్యలో బలవంతులు, వారి బలములో బలవంతులే. శత్రువులతో యుద్ధం జరిగినప్పుడు ఈ ఇజ్రాయిలీలు శత్రువులతో ఏకమై మనకు విరోధముగా యుద్ధం చేసి మననే ఓడించి ఈ దేశం నుండి వెళ్ళిపోతారేమో, అంటే మనకు శత్రువులు అయిపోతారు, దేశద్రోహులు అయిపోతారు వీళ్ళు, కాబట్టి వీళ్ళని ఎలాగైనా అణిచివేయాలి అన్న ఆలోచన ఫరో అనే రాజుకు వచ్చింది. ఈ ఆలోచన ఇజ్రాయిల్లో లేదు. ఇజ్రాయిల్లో మనస్సులో లేని ఆలోచనను ఈ రాజు, కొత్త రాజు ఊహించుకుంటున్నాడు. ఈ వచనాలు చదువుతుంటే నాకు అర్థమవుతుంది, ఈరోజు సమాజంలో క్రైస్తవ్యాన్ని గురించి అన్ని దేశాలు అనుకునే ఆలోచనలు ఇవే. రోజు రోజుకి క్రైస్తవ సమాజం ఏమైపోతుంది, పెరిగిపోతుంది. ఇలాగే వదిలేస్తే దేశమంతా వీళ్ళే నిండిపోతారు, దేశమంతా వీళ్ళే స్వాధీనం చేసుకుంటారు. నిజానికి ఏ క్రైస్తవునికి అట్టే ఆలోచన లేదు. ఈ దేశాన్ని మనమే ఏలాలి, ఈ దేశాన్ని మనమే సంపాదించుకోవాలి, ఈ దేశ భూభాగాన్ని అంతా మనమే స్వతంత్రించుకోవాలి, అధికారులంగా మనమే ఉండాలి. ఇలాంటి కోరిక ఏ క్రైస్తవునికి ఉండదు ఉండదు ఉండదు. అట్టి ఆలోచనకి ఏమాత్రము చోటు లేదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు నిరీక్షించేది ఏంటంటే, ఈ లోకంలో ఒక యాత్రికులంగా ఉన్నాము, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నిత్య నివాసం పరలోకమందు ఉంది, దాని కొరకు సిద్ధపడాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసుంచకుండా పైనున్న వాటి మీదనే మనసుంచాలని 24 గంటలు మనం ఆ వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆ వాక్యాన్ని బట్టి ఒకరినొకరు పురుకొల్పుకుంటాం. ఒక శుభప్రదమైన నిరీక్షణతో జీవిస్తున్నాం. ఈ భూమినే సామ్రాజ్యంగా చేసుకొని, క్రైస్తవ భూమిగా చేసేసుకొని క్రైస్తవులే ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు కావాలన్న కోరికలు ఏ క్రైస్తవునికి లేవు. ఒకవేళ ఉన్న అలాంటి ఆలోచనలు మానుకోండి, అది దేవుని చిత్తానుసారమైనది కాదు. అయితే మనకు లేని ఆలోచనలు కొందరికి వస్తాయి. ఈ క్రైస్తవులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ఏం చేస్తారు, భారతదేశం అంతా నిండిపోతారు. భారతదేశం అంతా నిండిపోయి భారతదేశాన్ని వాళ్ళు సొంత దేశంగా చేసేసుకుంటారు. మరలా దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యంగా చేసేస్తారు. ఒక ఆయన అంటున్నాడు, మీరు మరలా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చేద్దాం అనుకుంటున్నారా అంటున్నాడు. అంటే మొదటిసారి బ్రిటిష్ సామ్రాజ్యం అయింది క్రైస్తవులతోనేనా? మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అప్పుడు క్రైస్తవులేనా కారకులు? నో. మొదటిసారి భారతదేశంలోనికి బ్రిటిషర్స్ వచ్చి దాన్ని ఆక్రమించుకోవడానికి ఆనాటి క్రైస్తవ సమాజం ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. మరి ఎందుకు అలాంటి భయము? భారతదేశం అంతా మరలా మీరు క్రైస్తవ్యంతో నింపేస్తారా? వారిని చూస్తే ఒక విధంగా ఆశ్చర్యమైంది. మనకంటే ఎక్కువ విశ్వాసం ఉంది వారికి. ఎంతమంది నమ్ముతున్నారు భారతదేశం అంతా క్రైస్తవులు అయిపోతారని? అంత ఈజీగా అయిపోతారు. 2000 సంవత్సరాల నుండి కాలేదండి ఇప్పటి వరకు.
భారతదేశంలో సువార్త ప్రారంభించబడి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజం యొక్క సంఖ్య 4% దాటట్లేదు. 100 మందిలో 4 క్రైస్తవులు. 2000 సంవత్సరాల నుండి గొప్ప గొప్ప మిషనరీస్, ఎంతోమంది హతసాక్షుల, ఎంతోమంది సువార్త సేవ రేయిం బగలు పరిచర్య చేస్తేనే 4% క్రిస్టియానిటీ. 2000 సంవత్సరాలలో 4% పెరగలేదు. ప్రపంచమంతా క్రైస్తవం అయిపోతుంది, భారతదేశం అంతా క్రైస్తవం అయిపోతుందని ఎట్లా నమ్ముతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఎలా సాధ్యమవుతుంది అది? మనకంటే ఎక్కువ విశ్వాసం ఉంది వారికి. అందరూ యేసయ్య నమ్ముకుంటారేమో అని. అయ్యా, ఎవరు నమ్ముకోరు. భారతదేశం అందరూ నమ్ముకోరు. కొందరే రక్షింపబడి వారి సంఖ్య. ఇరుకు ద్వారం గుండా వెళ్ళేవారు కొందరే. విశాల మార్గమును అందరూ ఎన్నుకుంటారు. ఇరుకు మార్గం ఇది. ఈ మార్గంలో కొందరే ప్రవేశిస్తారని బైబిల్ ఎప్పుడో చెప్పింది. కానీ మనకంటే వారి గట్టి విశ్వాసం, దృఢ విశ్వాసం అన్యజనులకు ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, వీళ్ళు అత్యధికముగా విస్తరించి ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారేమో అని మనకు ఒక పేరు పెట్టారు, దేశద్రోహులు అంట. ఈ దేశాన్ని ప్రేమించని వారిలో మనం ఉన్నామట. వారికి అర్థం కావట్లేదు, ఈ దేశాన్ని అత్యధికంగా ప్రేమించేది దేవుని బిడ్డలైన క్రైస్తవులే. ఈ దేశానికి అత్యధికమైన సేవ చేసింది క్రైస్తవ సమాజమే. చరిత్ర తెలిసిన వాడెవరు కూడా చరిత్రని, సత్యాన్ని కళ్ళ ముందు ఉన్నది చూసినవాడు క్రైస్తవ్యాన్ని ఏనాడు తృణీకరించడు. చరిత్రను త్రొక్కేసి సత్యాన్ని మరుగున పెట్టి క్రైస్తవ్యం పట్ల విషపూరితమైన ఆలోచనలు చేసేవాడే క్రైస్తవ సమాజము చేసిన సంఘ సేవని మర్చిపోతాడు, పక్కన పెట్టేస్తాడు. భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు దేశం యొక్క క్షేమాన్ని గురించే ఆలోచించాడు. వారి ప్రాణాలను త్యాగం చేశారు. నిజమైన దేశభక్తి అంటూ ఉన్నది అని అంటే క్రైస్తవ సమాజంలోనే ఉంది. కానీ ఈరోజు క్రైస్తవ సమాజానికి లోకం పెట్టిన పేరు ఏంటంటే దేశద్రోహులు. మీరు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ దేశమంతా మీరే స్వతంత్రించుకుంటారేమో. ఆ ఆలోచన ఏ క్రైస్తవునికి లేదు, ఉండకూడదు కూడా. అయితే ఈ ఫరో రాజుకి సేమ్ అదే ఆలోచనలు. ఇవన్నీ అపవాది అయిన సాతాను యొక్క ఆలోచనలు. ఇప్పుడు ఫరో సాతాను యొక్క ప్రతిబింబంగా పనిచేస్తున్నాడు. ఈనాటికి సాతాను యొక్క తలంపులు అలాగే ఉన్నాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రతి మనిషిని ఆ శత్రు భావంతో నింపేది ఈ ఉద్దేశంతోనే. వారు విస్తరించి అభివృద్ధి చెంది మనకు శత్రువులు అయిపోతారు, మన శత్రువుల పక్షంలో చేరుతారు, ఈ దేశమంతా ఆక్రమించుకుంటారేమో. అట్టి ఆలోచన మరి సాతాను కలిగి ఉన్నాడు. కనుకనే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాడు మరి అట్టి ఆలోచన? తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఈ రాజు. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. ఏం చేద్దాము? ఇదిగో ఈ క్రైస్తవ సమాజం పెరగకుండా ఏం చేద్దాం? మనం మంచి ప్లాన్ చేసుకోవాలి. మనం చాలా తెలివిగా మనము వ్యవహరించాలి, చాలా యుక్తిగా వ్యవహరించాలి. ఈ లోకస్తులు చాలా యుక్తిగా ప్రవర్తిస్తారట. దేవుని రాజ్యాన్ని నాశనం చేయడానికి, దేవుని పరిచర్యని ఆటంకపరచడానికి కూర్చొని రకరకాల ప్రణాళికలు వేసుకుంటారట. ఇలాంటి ప్రణాళికలన్నీ వేసుకుంటూ ఈ సమాజాన్ని నాశనం చేద్దాం, ఈ సమాజం లేకుండా చేద్దాం అని ప్లాన్లు వేసుకుంటుంటే దేవుడు పైనుండి చూసి ఏం చేస్తాడో చూడండి. 2వ కీర్తన 1వ వచనం నుండి చూడండి. అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఏం చేయుచున్నాడు? ఒకసారి ఊహించండి, ఆ సీన్ ఒకసారి ఊహించండి. ఇక్కడ భూరాజులందరూ రాత్రి పగలు కూర్చొని పగడబంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎలా చర్చస్ను కూలగొడదాం, క్రైస్తవ సమాజం లేకుండా ఎలా చేద్దాం, భారతదేశంలో క్రిస్టియానిటీ లేకుండా చేద్దాం అని 2000 సంవత్సరాలు ప్లాన్లు వేసుకుంటా ఉన్నారు. పైనుండి దేవుడు వాళ్ళని చూస్తూ నవ్వుతున్నాడట. పిచ్చి వాళ్ళ మూర్ఖమైన ఆలోచన ఇది. మీరు ఎవరితో పోరాడుతున్నారు? వారిని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డుని ముట్టుకున్న వాడితో సమానం. వారిని ముట్టుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఒకప్పుడు సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉండగా యేసు ప్రభు ఎదుర్కొని అదే మాట అన్నాడు, మునిగోలకు ఎదురు తన్నుట నీకు మంచిది, నీకు క్షేమం కాదు నాయన, అది చాలా కష్టతరం. నువ్వు ఎవరితో పోరాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. సంఘాన్ని హింసించువాడు దేవునితో పోరాడడానికి తెగిస్తున్నాడు. మరి దేవునితో పోరాడి గెలవగలరా ఎవరైనా? దేవుడు వారిని చూసి నవ్వుతా ఉన్నాడట.
మీరెవరు, మీరు ఏ పార్టీ వారు, మీరు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, నా బిడ్డలతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, నా సంఘమును పాడు చేయాలనుకుంటున్నారు, మీకు ఏం సామర్థ్యం ఉంది, మీరు ఏ పార్టీ వారు? దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడట. కాబట్టి క్రైస్తవ సమాజం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. లోకమంతా కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మనము ఆలోచించని విధంగా వారు ఆలోచిస్తుంటారు. మనకు లేని తలంపులను మనకు ఉన్నాయి అనుకుంటూ లోకం ఆలోచిస్తుంది. సేమ్ ఆనాడు ఏం జరిగిందో ఈనాడు అదే జరుగుతుంది. దయచేసి గమనించండి, పాత నిబంధన చదువుతున్నప్పుడు అది కొత్త నిబంధన యొక్క ఛాయ, ఒక ఉపమానము అని కూడా నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను. పాత నిబంధనలో ఉన్న చరిత్ర అంతా ఒక ఉపమానంలాగా తీసుకుంటే కొత్త నిబంధనలోని అద్భుతమైన సందేశాన్ని మనకిస్తుంది. సో ఇజ్రాయేల్ చరిత్ర అంతా కూడా క్రైస్తవ చరిత్రగా మనం నేర్చుకోగలిగితే ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎంతో క్షేమాభివృద్ధి నొందుతాయి. ఆనాడు ఏం జరిగిందో ఈరోజు అలాగే జరుగుతుంది. సూర్యుని క్రింద కొత్తదేమీ లేదు, మునుపు జరిగినదే మరలా జరుగుతుంది. కానీ ఒక భిన్నమైన రీతిలో, ఆధ్యాత్మికమైన రీతిలో మనం వాటిని చూడబోతున్నాం. సరే, ఈ ఫరో యుక్తిగా ఆలోచన చేసి ఇజ్రాయేలును ఎలాగైనా అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అణిచివేయడానికి ఏం చేశాడట? 11వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 11వ వచనం నుండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింప, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించుకునిరి. వారు ఇజ్రాయేలు చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చాలు. ఇక ఫరో అనే ఈ రాజు ఇజ్రాయేలులను శ్రమ పెట్టడం ప్రారంభించాడు. వారిని ఎలాగైనా విసిగించి, వారి ప్రాణాలు విసిగించి వారిని అణిచివేయాలి అన్న ఆలోచనతో వెట్టి చాకిరి వారితో జయించాడు. 2 పట్టణాలని వారి చేత కట్టించాడట. చాలా పెద్ద పెద్ద పట్టణాలు, పీతోను అలాగే రామసేసను. ఈ 2 పట్టణాలని చాలా కష్టంతో కూడిన పనిని ఇజ్రాయిల్ మీద అప్పగించాడు. వెట్టి చాకిరి చేస్తూ వారి మీద అధికారులను పెట్టి వారికి 24 గంటలు వారితో చాలా కఠినమైన పని వారి ద్వారా జరిగించాడు. ఇజ్రాయిల్కు ఆ శ్రమను బట్టి వారి ప్రాణములు విసిగిపోయాయట. ఇదేంటి బ్రతుకు ఇలాగైపోయింది అని అనుకునే పరిస్థితికి వారిని తీసుకొని వచ్చాడట. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు రాయబడి ఉంది. 12వ వచనం చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి. ఇజ్రాయిలును పూర్తిగా అణిచివేయాలని ఫరో ప్రయత్నం చేస్తుంటే ఎంత ఎక్కువ అణిచబడతారో అంత ఎక్కువ వర్ధిల్లుతున్నారట. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని శ్రమ పెట్టాలని అనవసరంగా అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకు ఒక సీక్రెట్ తెలియట్లేదు. 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజం సంఖ్య పెరగలేదు కదా. ఎప్పుడైతే చర్చ్ శ్రమలకు గురవుతుందో సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకు అర్థం కావట్లేదు ఇది. ఇప్పటికీ చరిత్రలో మీరు చూస్తే ఏ దేశాలు క్రైస్తవ్యాన్ని హింసించి క్రైస్తవ్యం లేకుండా చేయాలని శ్రమ పెట్టాయో ఆ దేశాల్లో ఇప్పుడు క్రైస్తవ సంఖ్య వారు ఊహించని రీతిలో ఉంది. 2000 సంవత్సరాల నుండి ఎంతోమంది నాయకులు క్రైస్తవ్యాన్ని నేలమట్టం చేయాలనుకున్నారు. వారు నేలమట్టమయ్యారు. వారి నేలలో క్రైస్తవ్యం తలదనుకుని పైన నిలబడింది. భారతదేశ ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. క్రైస్తవ సమాజాన్ని అనవసరంగా శ్రమ పెడుతున్నారు. వాళ్ళకు అర్థం కావట్లేదు. ఆ శ్రమ ద్వారా సంఘం విస్తరిస్తుంది. మామూలుగా విస్తరించడం కాదు, ఇంతకు మునుపు ఆల్రెడీ విస్తరిస్తుంది. దానికంటే రెట్టింపుగా శ్రమలలో సంఘం ఫలిస్తుంది. అది ఫార్ములా అంతే. శ్రమలు రాగానే అందరం బాధపడుతూ ఉంటాం. మీకు తెలియదు, అదొక ఫార్ములా. దేవుడు నియమించిన ఒక నియమం. అది బాగా ఫలించాలంటే ఖచ్చితంగా శ్రమ అనే అనుభవం గుండా వెళ్ళాలి. దేవుడు మామూలుగా ఫలించడం ఇష్టం లేదు ఆయనకి. ఎలా ఫలించాలంటే మనం బాగా ఫలించాలి, చాలా అభివృద్ధి చెందాలి, సంఘం విస్తరించాలి. అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రశాంతంగా ఉంటే విస్తరించాం మనం. అబ్బా తండ్రి అని ఎవరు మొర పెడతారండి? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తారా మీరు? ఏ బాధ లేకపోతే ప్రార్థన ఎందుకు చేస్తారు? సంఘం ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తుందో ప్రార్థన అధికమవుతుంది. దేవునికి దగ్గర అవుతాము. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం.
దేవా ఇక నీవే మాకు దిక్కు అనడం నేర్చుకుంటాం. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని కృప మీద ఆధారపడతామో, దేవుని బలమైన హస్తం మనం నడిపించడం చూస్తాం. చరిత్ర మొత్తంలో కూడా ఇదే మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని బిడ్డలు హింసింపబడ్డారో అక్కడ విస్తరించారు. ఎక్కడ శ్రమకు దేవుడు సంఘాన్ని అప్పగించాడో అక్కడ అభివృద్ధి అనేది చూస్తున్నాం. ఇజ్రాయిల్ శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫస్ట్ సెంచరీలో కూడా అదే జరిగింది. మొదటి శతాబ్దంలో అపోస్తల కార్యంలో దేవుని సంఘాన్ని ఎంత హింసిస్తే అంత విస్తరించింది. మొదట యెరూషలేములో మాత్రమే అందరూ కలిసి దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడే ప్రజలు రక్షింపబడుతూ అక్కడే ఆరాధిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా సేవ విస్తరించలేదు. యెరూషలేములో నుండి అక్కడే ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. మొట్టమొదటిగా స్టెఫెను అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు. యేసు మీద ద్వేషముతో క్రైస్తవ్యం విస్తరిస్తుందన్న ఆలోచనతో మొట్టమొదటిగా స్టెఫెను అనే ఒక పరిచారకుని రాళ్లతో కొట్టి చంపేశారు. అక్కడి నుండి సంఘానికి ఏమైపోయాయి? శ్రమలు అధికమయ్యాయి. ఎప్పుడైతే యెరూషలేములో శ్రమలు అధికమయ్యాయో ఏమైంది చెప్పండి? అందరూ యేసుని వదిలేసి వెళ్ళిపోయారా? శ్రమలు అధికం కాగానే అందరూ యేసు విశ్వాసం నుండి తొలగిపోయారా? నో. అక్కడ ఒక్క చోట ఉన్న క్రైస్తవులను ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు చెదరగొట్టాల్సి వచ్చింది. ఒక్క చోట వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటారు, అలా మౌనంగా ఉంటే అయిపోయేది. వాళ్ళు ఇట్లా కదిలించేసరికి సేమ్ తేనెటీగ మీద ఉన్న ఆ తేనె పట్టు మీద ఉన్న ఈగలని మీరు కొంచెం కదిలిస్తే ఏమవుతుంది? మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సేమ్ అక్కడ యెరూషలేములో ఉన్న ఆ సంఘాన్ని జస్ట్ ఇట్లా టచ్ చేశారు అంతే. అవన్నీ చెదిరిపోయి, ఈగలన్నీ చెదిరిపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తేనె పట్టు పెట్టినట్టు అయిపోయింది. వాళ్ళు ఒక చోట ఉండనిస్తే అయిపోయేది. అక్కడే ఒక పెద్ద తేనె తిట్ట అయిపోయేది కాదు. ఏం చేయాల్సి వచ్చింది? అక్కడ దేవుడు కూడా శ్రమకు అప్పగించాడు. సంఘము శ్రమకు అప్పగించబడగానే సంఘము చెదిరిపోయిందట. అపోస్తలు తప్ప విశ్వాసులు అందరూ చెదరగొట్టబడ్డారు. ఇలా చెదరగొట్టబడిన విశ్వాసులు ఎక్కడెక్కడికైతే చెదరగొట్టబడ్డారో ప్రతి చోట విత్తనాలు విత్తబడ్డాయి, ప్రతి చోట సంఘాలు స్థాపించబడ్డాయి. ఊహించలేదు. ఇక్కడితో అణిచేద్దాం అనుకుంటే అక్కడి నుండి విస్తరించడానికి శ్రమ కారణమైంది. ఒక్క స్టెఫెను మరణము సంఘాన్ని విస్తరించడానికి కారణమైంది. ఈనాటికి కూడా ఎంతోమంది దేవుని సేవకులు హతసాక్షులయ్యారు. హతసాక్షులైన ప్రతి చోట సేవ అద్భుతంగా జరిగింది. అందుకొరకే దేవుడు హతసాక్షులను విత్తనాలతో పోలుస్తున్నాడు. క్రీస్తు కొరకు త్యాగపూరితంగా జీవించి మరణించే వాళ్ళని దేవుడు గోధుమ గింజలతో పోలుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం, చనిపోయిన వారి ఆత్మలు బలిపీఠం దగ్గర మొరపెడుతున్నాయట. నాదా సత్యస్వరూపి, ఇంకా ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు? మమ్మల్ని చంపిన వారి రక్త విషయంలో నువ్వు లెక్క కట్టాలి, వారికి తీర్పు తీర్చాలి కదా, వారికి శిక్ష పడాలి కదా, ఇంకా ఎందాక మౌనంగా ఉంటావు, తీర్పు తీర్చకుండా ఉంటావు అని వారు అడిగితే ఒక స్వరం వినబడింది. ఏంటంటే, కొంచెం వెయిట్ చేయండి, ఇంకా హతసాక్షులుగా ఉండవలసిన వారి సంఖ్య పూర్తి కాలేదు, అది పూర్తి కాగానే అందరు కలిపి తీర్పు తీరుస్తాను. అంటే దేవుని దృష్టిలో ఇంకా కొంతమంది హతసాక్షుల లిస్టు ఉంది. కొంతమంది అడగొచ్చు, ఎందుకు సార్ దేవుడు ఎందుకు హతసాక్షుల లిస్టు పెట్టుకున్నాడు? ఇంతమంది మరణించాలి, ప్రభు కొరకు సువార్త సేవ కొరకు హతసాక్షులు కావాలని ఎందుకు దేవుడు నియమించాడు? వారిని కాపాడొచ్చు కదా. మరణంలోనికి వెళ్లకుండా దేవుడు ఆ భయంకరమైన శత్రువుల చేతులు వారు చంపబడకుండా, క్రూరంగా కిరాతకంగా వారు కాల్చబడి రంపపులతో కోయబడి భయంకరమైన వేదనలు గురి చేయకుండా దేవుడు వారిని తప్పించవచ్చు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తప్పించినట్టు, అగ్నిగుండంలోని తప్పించినట్టు వారిని కూడా తప్పించవచ్చు కదా. అంటే లేదు, అందరిని తప్పించాడు, కొందరిని తప్పిస్తాడు, కొందరిని విత్తనాలుగా వాడుకుంటాడు, కొందరిని హతసాక్షులను దేవుడు విత్తనాలుగా వాడుకుంటాడు. ఎందుకనంటే ఒక్క గింజ విత్తబడుతుంది కానీ ఆ చోట అనేకమైన ఫలమును, విస్తారముగా భూఫలమును మనము చూస్తాం. అది దేవుని యొక్క పద్ధతి. కాబట్టి లాస్ట్ డేస్లో ఏం జరగబోతుందో బైబిల్లో ఆదికాండం, నిర్గమకాండం నుండి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. శ్రమ అధికమవుతుంది. అయితే ఆ శ్రమ మనని అంతరింపజేయడానికి కాదు, మనని విస్తరింపజేయడానికి. ఈ చివరి రోజుల్లో దేవుని సంఘము సిద్ధపడాలి. ఎందుకు అంటే విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి. ఎలా అభివృద్ధి చెందుతుంది? అన్ని సుఖవంతంగా ఉండి ఇలా మంచిగా అన్ని ఏర్పాట్లతో ఒక ఫ్యాన్ కింద, మంచి ఏసీల కింద, మంచి హాల్లో మనం కూర్చున్నంతసేపు విస్తరణ జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఒక టైం వస్తుంది, దేవుడు కొంత శ్రమకు అప్పగించాల్సి వస్తుంది. తప్పకుండా ఆ రోజులు రావాలి, వస్తాయి. అయితే దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి విశ్వాసి ఆ లోపే దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా నిలబడే స్థాయికి ఎదగాలి. అలా సంఘము చెదరగొట్టబడే రోజులు వస్తాయి.
ఒక మందిరముగా మనం కూడుకునే అవకాశాలు లేకుండా చేసే రోజులు వస్తాయి. కనీసం ఇండ్లలో కూడా ఆరాధనలు జరగకూడదనే రూల్స్ వస్తాయి. ఒకవైపు చర్చెస్ కూల్చివేయబడడం, మరోవైపు గృహాలలో ఆరాధనలు జరుపుకోకూడదు అనే అధికార రూల్స్ వస్తాయి. ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ వస్తాయో దేవుని సంఘం అంత విస్తరిస్తుంది. అనవసరంగా మనకు వారు సహాయపడుతున్నట్టే వారికి తెలియకుండానే. అయితే క్రైస్తవ సమాజాన్ని వారు హింసించడానికి పెట్టే పేర్లున్నాయి చూసారా, అవి చాలా కుయుక్తితో కూడినవి. ప్రజలందరి దృష్టిలో క్రైస్తవ్యం మీద ద్వేషం పెంచడానికి వీరు దేశాన్ని పాడు చేసేవాళ్ళు అనే పేరు పెడుతున్నారు. వీరు దేశానికి క్షేమాన్ని ఇచ్చేవారు కాదు అనే పేరు పెడుతున్నారు. ఇది ఆరంభం నుండి ఇదే పద్ధతి శత్రువుది. ఎజ్రా కాలంలో, ఎస్తేరు కాలంలో, అలాగే మీరు కొన్ని వచనాలు చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారి దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియజేయవలసిందేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారమును నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకుము గాని పన్ను గాని ఇయ్యక యుందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. రైట్. ఇప్పుడు యూదుల గురించి అక్కడున్న రాజుకి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, ఇదిగో వారు యెరూషలేం పట్టణాన్ని మళ్ళీ కడుతున్నారు, యెరూషలేం దేవాలయాన్ని. వాళ్ళు అలాగే కట్టుకొని స్థిరపడిపోతే రాజుగారు మీకే చాలా నష్టం జరుగుతుంది, మీకు పన్ను చెల్లించరు వాళ్ళు, రాజుగారి ధనాగారానికి లోటు పడుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, వీళ్ళ ద్వారా దేశానికే నష్టం జరగబోతుంది, రాజుగారు నీకు విరుద్ధంగా వాళ్ళు పని కడతారు. ఎంత మోసం! అలాంటి ఆలోచన ఇజ్రాయెల్కి లేదు. కానీ ఇజ్రాయెల్ గురించి అలాంటి నెగిటివ్ రిపోర్ట్ని రాజుగారికి తెలియజేస్తున్నారు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మనకు హామానును గుర్చిన సందర్భం కనబడుతుంది. చూడండి, ఇజ్రాయెల్ గురించి, యూదుల గురించి ఆయన పలికిన మాట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులను సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుటకు రాజునకు ప్రయోజనకరము కాదు. రాజు ఆగండి. ఇక్కడ హామాను యూదుల గురించి పలికిన మాట చూడండి. రాజు కంప్లైంట్ ఎలా ఇస్తున్నాడు? అయ్యా, మీ సంస్థానములన్నిటి యందు ఒక రకమైన జనులు ఉన్నారు, ఒక జాతి ప్రజలు ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా. వీళ్ళు అందరిలాగా ఉండరు. అందరిలాగా ఉండరంటే అందరిలాగా తిని తాగరు, అందరిలాగా పాపం చేయరు అని అర్థం అన్నమాట. వీళ్ళ లైఫే డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు చాలా భిన్నంగా ఉంటారు, మనలాగా చేయరు వీళ్ళు. వీళ్ళని ఇలాగే ఉంచేస్తే రాజ్యానికి వ్యతిరేకంగా వీరు జీవిస్తారు. చూడండి, రాజు ఆజ్ఞలను గైకొను వారు కారు. వీళ్ళు గవర్నమెంట్ రూల్స్ ఫాలో గారు సార్, ఈ దేశ చట్టాన్ని వీళ్ళు ఫాలో గారు అని మన మీద ఇప్పటికీ నేరాలు ఉన్నాయి. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. వీళ్ళు మన దేశంలో ఉండొద్దు సార్ అని ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు కంప్లైంట్ ఇచ్చేది ఏంటి? ఈరోజు అదే. నిజానికి యూదులు దేశానికి క్షేమం చేసేవారు. దేవుని ప్రజలు ఎక్కడుంటే ఆ దేశం బాగుపడుతుంది. యోసేపు ఎక్కడుంటే ఆ ప్రాంతం అంతా దీవించబడుతుంది. దేవుని బిడలు ఆశీర్వదించబడిన ప్రజలు, ఏ అరణ్యంలో ఉన్న అరణ్యం దీవించబడుతుంది, ఎడారి అయినా దీవించబడుతుంది. కానీ ప్రజలు దానికి భిన్నంగా శత్రుత్వాన్ని పెంచడానికి, ప్రజల హృదయాలను పాడు చేయడానికి, ఒక విషపూరితమైన ఆలోచనలని మనసుల్లో దూర్చి క్రైస్తవ్యాన్ని హింసించడానికి ఆనాడు ప్రయాసపడ్డారు. సాతాను అదే ఆయుధాన్ని ఈరోజు కూడా ఉపయోగిస్తున్నాడు. ఆనాడు ఆ ఆయుధం ఓడిపోయింది, ఈరోజు కూడా ఆ ఆయుధం ఓడిపోతుంది. మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు. అట్టి గొప్ప వాగ్దానం మనకుంది కనుక దేవుని బిడ్డలకు చింత అక్కర్లేదు. అక్కడ శ్రమలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అన్యజనుల కన్నా క్రైస్తవులే ఎక్కువ వాట్సాప్ త్రూ స్ప్రెడ్ చేస్తున్నారు. అగో అక్కడ చర్చ్కి నష్టం జరిగింది, ఇక్కడ చర్చ్ను కూల్చేస్తారట, మార్చి 1వ తారీఖు ఛత్తీస్గఢ్లో ఇలా చేస్తారట. చేస్తే చేయనియండి. భారతదేశం అంతట్లో క్రైస్తవ్యాన్ని దేవుడు ఛత్తీస్గఢ్లో పెంచాలనుకున్నాడు. అక్కడ దేవుడు శ్రమని అనుమతినిస్తున్నాడేమో, పర్వాలేదు, దాన్ని మనం ఎవరము కూడా ఆపలేము. దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు శ్రమ ఖచ్చితంగా ఎదురవుతుంది. శ్రమ ఎదురైన ప్రతి చోట ప్రతి శత్రువు చూస్తాడు అక్కడ సంఘము విస్తరించడం. అక్కడ ఒక్కొక్క వ్యక్తిని చంపిన కొలది వేల సంఖ్యలో క్రైస్తవులు అక్కడ నుండి ఉద్భవిస్తారు. ఇది వారికి చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇది. సో దేని గురించి చింతించకండి. అనవసరంగా టెన్షన్ పడిపోయి వాట్సాప్లలో అక్కడ చర్చకులు చేశారట, ఇక్కడ శ్రమ పెడుతున్నారట, దీని గురించి మీరేం అనవసరంగా టెన్షన్ పడి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థించవచ్చు, నష్టమేం లేదు. కానీ
అలాంటి పరిస్థితుల్లో రేపు మనం కూడా ఉండబోతున్నాం. దానికి ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ శ్రమ విస్తరించుట కొరకే. ఒక నిజమైన క్రైస్తవునికి ఏ శ్రమ వచ్చినా అది విస్తరించుట కొరకే అనేది మనసులో పెట్టుకోండి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నంత కాలం ఏదైనా శ్రమ గుండా నువ్వు వెళ్తే అది దేవుడు అనుమతి ఇచ్చినది, అది దేవుడు నిన్ను రెట్టింపు చేయడానికి. యోబు శ్రమల గుండా వెళ్ళాడు. ఎందుకు? ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఆ శ్రమలలో అతడు పొందే విజయాన్ని బట్టి రెండంతలుగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నాడు. సో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారికి వచ్చే ప్రతి శ్రమ రెండంతల దీవెనని వారికి అనుగ్రహిస్తుంది. ఈ 2వ పారాగ్రాఫ్లో మనం చూసాం ఫరో వారిని ఎలా శ్రమ పెట్టాడు, ఆ శ్రమలలో వారు ఎలా అభివృద్ధి చెందారు. ఇక 3వ పారాగ్రాఫ్లో మరొక అద్భుతమైన పాఠం నేర్చుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా ఫూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులు పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఏల చేసిదరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి ఎద్దుకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఈ 3వ పారాగ్రాఫ్లో రాజుగారి కుయుక్తిని మనం చూస్తున్నాం. ఇంకొక కుయుక్తి. ఫస్ట్ ఒక ఫార్ములా యూజ్ చేశాడు. వీళ్ళతో వెట్టి చాకిరి చేసి వాళ్ళని అలసిపోయేటట్టుగా చేసి వారి శరీరాన్ని నలగొట్టేసి వారు బలహీనులు అయిపోయేటట్టు చేయాలి, వారి సంఖ్యని అక్కడితో అంతరింపజేయాలి అనుకున్నాడు. ఎంత శ్రమ పెట్టినా అభివృద్ధి చెందుతున్నారు. ఫస్ట్ ఫార్ములా ఫెయిల్ అయిపోయింది. ఈ శ్రమలతో వీళ్ళని అణచలేకపోతున్నాం. ఇది సాధ్యం కాదు. చరిత్ర చూసిన వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. 1వ శతాబ్దం నుండి క్రైస్తవ సమాజం హింసింపబడినంతగా ఇప్పటివరకు ఏ సమాజం హింసింపబడలేదు, అయినా విస్తరిస్తుంది. కాబట్టి వీళ్ళని శ్రమ పెట్టడం ద్వారా అణిచివేయలేము అన్న సత్యం ఇంకా గ్రహించలేదు లోక సంబంధులు. సరే, ఫరో గారు ఫస్ట్ ఫార్ములా ఫెయిల్ అయిపోయింది, అది సక్సెస్ కావట్లేదు. ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తున్నాడు, ఇంకొక పద్ధతిని వాడుతున్నాడు. ఏంటి అంటే, హెబ్రీయులకు సేవ చేయడానికి 2 మంత్రసానులు ఉన్నారట. వీళ్ళు బహుశా ఐగుప్తీయులే, కానీ ఇజ్రాయిల్ ప్రజలకు వారు సంతానము కలుగు చేస్తున్న సమయంలో సహాయపడడానికి ఉపయోగపడే 2 స్త్రీలు, వారి పేర్లు ప్రస్తావించబడ్డాయి. షిఫ్రా పూయా అనే 2 స్త్రీలు. వీరు హెబ్రీ స్త్రీలకు వారికి సహాయపడేవారు. వారి ప్రసవం అప్పుడు వారికి సహాయపడే 2 స్త్రీల పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. గమనించండి, వారు ఇజ్రాయిలీలు కారు, వారు ఐగుప్తీయులే, కానీ ఇజ్రాయిల్ కొరకు సేవ చేయడానికి ప్రత్యేకించబడిన వారు, ఆ ప్రత్యేకమైన నిపుణత కలిగిన వారు. వారిద్దరిని రాజుగారు పిలిచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఇదిగో, మీరు వారి డెలివరీస్కి వెళ్తారు కాబట్టి కొడుకు పుట్టగానే ఏం చేయాలి, మీరు ఆ పసిబిడ్డగా ఉన్నప్పుడే చంపేసేయాలి, కూతురు పుడితే ఉంచేసేయండి. ఎంత కుయుక్తితో కూడిన ఆలోచన చూడండి. ఆ పసిపిల్లలు వారు ఏం చేశారని, ఎవరైతే దేవునికి విరుద్ధంగా పనిచేయాలనుకుంటారో వారు ఎంతటి కిరాతకానికైనా తెగిస్తారు. ఎవరైతే దేవునికి విరుద్ధంగా జీవిస్తారో వారు లోకాన్ని ఏ రీతిగానైనా నాశనం చేయడానికి ఇష్టపడతారు. సాతాను యొక్క తత్వం చూడండి. ఆ పసిపిల్లలను కూడా కనికరించకుండా చంపేయమని ఆజ్ఞ ఇవ్వడం ఎంత కఠినమైనది ఆలోచన ఇది. ఇజ్రాయిల్ మీద ఎంత కోపమో. వారి పసిపిల్లలు అమాయకులు, వారు ఇంకా ఈ లోకం ఏంటో తెలియని వయసులోనే వారిని చంపేసేయాలి అన్న ఆలోచన. ఈ 2 స్త్రీలకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి ఈ పని చేయండి అని. అయితే వారిద్దరూ దేవునికి భయపడువారట. ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు ఆజ్ఞకు లోబడక హెబ్రీ స్త్రీలు వారు కుమారుని కనగానే చంపకుండా వదిలేసేవాళ్ళట. ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఒక సమయం వస్తుంది, రాజు ఆజ్ఞ ఒకవైపు ఉంటుంది, దేవుని ఆజ్ఞ ఒకవైపు ఉంటుంది. దేనికి లోబడాలి? ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నప్పుడు. ఈ లోక ఆజ్ఞల కన్నా పై ఆజ్ఞ ఎవరిది? దేవునిది. ఈ లోక చట్టాలన్నిటికీ మనం విధేయత చూపించాల్సిందే. కానీ
దేవుని చట్టము అన్నిటికంటే పైన ఉన్నది. ఒకవేళ ఏదైనా దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అది ఎంత గొప్ప అధికారి ఇచ్చిన చట్టమైన ఒక క్రైస్తవుడు దానికి లోబడకూడదు. దానియేలు కాలంలో అదే జరిగింది. షడ్రక్ మెషక్ అబేద్నెగో కాలంలో అదే జరిగింది. రాజు ఆజ్ఞను సహితము ధిక్కరించాల్సిన సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో కూడా విశ్వాసులు స్థిరంగా నిలబడగలగాలి. ఈ ఇద్దరు స్త్రీల నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు. వారు ఎవరికి భయపడువారు? ఈరోజు దేవుని భయం ఉందా? ఈరోజు దేవుని భయం క్రైస్తవ సమాజంలో చూడగలుగుతున్నామా? లోకంలో అన్యజనులు కొంతమంది దేవుని భయం కలిగి ఉన్నారు. ఎందుకులే వారి జోలికి ఎందుకు వెళ్ళడం అని భయపడుతున్నారు. వారి దేవుడు గొప్ప దేవుడని. దేవుని నమ్మిన క్రైస్తవ సమాజం ఇంకా దేవుని భయం లేకుండానే జీవిస్తున్నారు. ఒక తప్పు చేయాలంటే భయపడడం. ఆనాడు ఆ ఇద్దరు స్త్రీలు దేవునికి భయపడి తప్పు చేయడానికి తెగించలేకపోయారు. రాజుగారి ఆజ్ఞ అయినా పర్వాలేదు, రాజు ఆజ్ఞకు లోబడకపోతే మరణశిక్షకు కూడా అవకాశం ఉంది, పర్వాలేదు, ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడ్డారు. కానీ దేవునికి భయపడి దేవునికి విరుద్ధమైన పని మాత్రం ఏమాత్రం చేయకుండా వారు నిలబడగలిగారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. అయితే వారు దేవునికి భయపడ్డారు కనుక రాజాజ్ఞకు లోబడలేదు. అయితే రాజుగారికి తెలిసిపోయింది, ఇంకా మగపిల్లలు కనబడుతున్నారు ఇజ్రాయిలులో, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరు స్త్రీలకు నేను ఇచ్చిన ఆజ్ఞను ఏం చేస్తున్నారని వాళ్ళని పిలిపించి అడిగాడు. మగబిడ్డ పుట్టగానే చంపేమన్నాను, ఇంకా బ్రతికే ఉంటున్నారు ఏంటి అని అంటే వాళ్ళకు తెలివిగా సమాధానం ఇచ్చారు. అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చాలా చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. అంటే బహుశా వీళ్ళు లేటుగా వెళ్ళేవాళ్ళేమో. డెలివరీ అంతా అయిపోయేదాకా వాళ్ళ ఇంట్లోనే ఉండి అన్ని సూచనలన్నీ చెప్పేసి డెలివరీ అయిపోయినాక వెళ్ళి అయ్యో అయిపోయిందా, సరే అయితే మేమేం చేయలేము అని అట్లా తప్పించుకొని అటు రాజాజ్ఞకు లోబడినట్టు కనబడాలి, ఒకవైపు వారు ఏం తప్పు చేయకుండా ఉండాలి. చాలా తెలివిగా వారు వ్యవహరించారు. రాజుగారికి ఇచ్చిన సమాధానం, వారు ఇజ్రాయిలీల స్త్రీలు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. అబ్బా, ఈ సాక్ష్యం ఈనాటి క్రైస్తవ సమాజానికి ఇస్తే ఎంత బాగుంటుంది. క్రైస్తవ స్త్రీలు అన్య స్త్రీల వంటి వారు. అది ఉట్టి స్త్రీలకే ఆపాదిద్దామా, పురుషులకు కూడా వర్తింపజేద్దామా? రైట్. క్రైస్తవ పురుషులు క్రైస్తవేతరుల కన్నా భిన్నమైన వారు అని చెప్పగలమా? క్రైస్తవ కుటుంబాలు ఈ లోకస్తులా కాదు సార్, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డలు ఎప్పుడు చురుకుగా ఉండాలి. సోమరితనము దేవుని బిడ్డలకు తగదు. ఎల్లప్పుడూ అన్ని విషయములలో చురుకుతనం చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ్యం ఎప్పుడు సోమరితనంగా ఉండకూడదు. సోమరితనము దేవునికి వ్యతిరేకం. అయితే ఇంత మంచి సాక్ష్యాన్ని వారు ఇజ్రాయేల్ స్త్రీలను గురించి ఇస్తున్నారు. కేవలం మాట వరుసకే కాదు, నిజంగానే దేవుడు ఇజ్రాయేల్ స్త్రీలను అంత చురుకైన స్త్రీలుగా చేశాడు. సో ఇవన్నీ స్త్రీల కూడికలో స్త్రీల పాఠాలు వారు నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఇలా మంత్రసానులు ఇజ్రాయిల్కు సహాయపడడాన్ని బట్టి దేవుడు వారికి చేసిన ఉపకారం చూడండి. 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు, దేవుడు ఎవరి రుణం ఉంచుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు చేయు పరిచర్యను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సంఘానికి ఎవరైనా చిన్న మేలు చేసినా తప్పకుండా దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒక అన్యుడైనా కావచ్చు, క్రైస్తవేతరుడు ఎవరైనా కావచ్చు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘము కొరకు ఏదైనా మేలు చేస్తే ఖచ్చితంగా దానికి రిటర్న్ గిఫ్ట్ దేవుడు తప్పకుండా వారికి ఇస్తాడట. ఉపకారమును మర్చిపోయేవాడు కాదు మన దేవుడు. ఖచ్చితంగా దేవుని బిడ్డల విషయంలో అదే అన్నాడు కదా యేసు ప్రభు, నా బిడ్డలని ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం పొందకుండా ఉండరు. క్రైస్తవ సమాజాన్ని హింసించేవారు కొందరైతే క్రైస్తవ సమాజానికి సహాయపడేవారు కొందరు ఉన్నారు. ఆ కొందరు దీవించబడతారట. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు, దేవుని సంఘము కోసం ఎవరైతే సహాయపడుతున్నారో వారు అధికారులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, దేవుడు వారికి మేలు చేస్తాడట. నా సంఘమును పాడు చేయు వానిని నేను
పాడు చేస్తాను. దానికి ఇప్పుడు ఆపోజిట్గా తీసుకోండి. నా సంఘానికి సహాయపడు వారికి నేను సహాయపడతాను. నిజంగా దేవుడు ఆ మాటను నిలబెట్టుకునే దేవుడే. ఆ ఇద్దరు స్త్రీలకు దేవుడు చేసిన మేలు ఏంటి? 20-21 వచనాలు చూడండి. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. వారు దేవునికి భయపడినందున ఆయన వారికి, అంటే ఐగుప్తీయులకు అందరికీ వంశాభివృద్ధి సరిగా లేదు, వారి సంఖ్య కుదించబడుతూ ఉంది. అలాంటి సమయంలో ఇజ్రాయిలులకు ఏ దీవెన ఉందో అదే దీవెన ఈ మంత్రసానులకు కూడా దేవుడిచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం! దేవుని సంఘానికి ఎవరైనా ఉపకారం చేస్తున్నారు అనుకోండి, దేవుని సంఘం ఎట్టి దీవెనను అనుభవిస్తుందో ఉపకారము చేసిన వారు కూడా అట్టి దీవెనను అనుభవిస్తారు. మీకు కొత్త నిబంధనలో ఒక సంఘటన గుర్తు చేస్తాను. ఒక శతాధిపతి వారి దాసుడు అనారోగ్యంగా ఉంటే యూదులు వచ్చి రికమెండేషన్ చేస్తుంటారు యేసుప్రభుకి, అయ్యా ఈ శతాధిపతి మనకు చాలా మేలు చేసినవాడు, మన కొరకు సమాజ మందిరాన్ని కట్టించినవాడు, చర్చ్ కట్టడానికి, సమాజ మందిరాన్ని కట్టడానికి ఆర్థికంగా సహాయపడ్డాడయ్యా, ఈయన యోగ్యుడు, ఈయన మేలు పొందాలి అంటే యేసుప్రభు వెంటనే అతని దాసుని బాగు చేశాడట. ఎందుకంటే ఇతడు యూదుల సమాజ మందిరం కొరకు కొంత సహాయపడ్డాడు, ఖచ్చితంగా ఇతడు మేలు అనుభవించాలి. నిజానికి యేసుప్రభు ఒక స్త్రీతో అంటాడు, అయ్యా నా బిడ్డను బాగు చేయి అని అంటే యేసుప్రభు పలికిన మాట ఏంటి? పిల్లలకు పెట్టేది కుక్కలకు పెట్టొద్దు కదా. అంటే ఆ సమయంలో ఈ ఆశీర్వాదము ఇంకా అన్యజనుల యొద్దకు రాలేదు. ఆ టైంలోనే శతాధిపతి ఒక దాసుని బాగు చేయాలి. మరి అతడు యోగ్యుడు కాదు కదా లెక్క ప్రకారం. అది ఇజ్రాయేలుకు మాత్రమే ఆశీర్వదింపబడాల్సిన కాలం అది. ఆ సమయంలో ఇజ్రాయేలు మాత్రమే అనుభవించాల్సిన స్వస్థత, విడుదలని దేవుడు ఎవరికి ఇచ్చాడు అన్నాడు? ఒక శతాధిపతి దగ్గర ఉన్న దాసుడికి. ఎందుకు ఇచ్చాడు? ఇతడు మన సమాజ మందిరానికి మేలు చేశాడు. ఆ రికమెండేషన్ని బేస్ చేసుకొని యేసు ప్రభు ఆ వ్యక్తికి మేలు చేశాడు. గమనించండి, దేవుని సంఘానికి ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా తప్పకుండా దేవుడు దానికి 100 రెట్లుగా వారికి ఉపకారం చేస్తాడు. ఆనాడు ఈనాడు అంతే, దేవునిలో ఏ మార్పు లేదు. కాబట్టి సంఘాన్ని కూడా దేవుడు ఒక హెచ్చరికనిస్తున్నాడు. కొంతమంది చర్చ్లో ఉంటూ కూడా సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. సంఘములోనే ఉన్నవారు సంఘాలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం, వార్తల్లోకి ఎక్కాయి, కొన్ని సంఘాలు భయంకరమైన కొట్లాటలకు దారితీశాయి. ఎవరో బయటోళ్ళు కాదు, సంఘంలోనే విశ్వాసుల మధ్యలో నుండే కొన్ని గుంటునక్కలుగా మారి సంఘాలని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. చాలా భయంకరమైన శిక్షకి గురి చేయబడతారు. అభ్యంతరములు రాక మానవు, అవి ఎవరి వలన వచ్చిన వానికి శ్రమ. దేవుని సంఘాన్ని పాడు చేసే ఆ గుంపులో మన జీవితాలు ఉండకూడదు. దేవుని సంఘానికి క్షేమాభివృద్ధినిచ్చే పనిలో మనం ఉంటే తప్పకుండా దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఓవరాల్గా ఈ అధ్యాయం ఒక సారాంశం ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. అది ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. రెండవది, సంఘము విస్తరిస్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఈ లోకం మనని వ్యతిరేకంగా మన మీద నినాదాలు చేస్తుంది, మనని దేశద్రోహుల కింద అంచనా వేస్తుంది. అయినా పర్వాలేదు, శ్రమకు సంఘం గురి చేయబడుతుంది. అయినా పర్వాలేదు, శ్రమలలో సంఘము విస్తరిస్తుంది. సో ఈ చివరి రోజుల్లో దేవుడు మరలా శ్రమకు సంఘాన్ని అప్పగించబోతున్నాడు. ఆ శ్రమకు సరిపడే ఆత్మాభిషేకాన్ని కూడా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. మొదటి శతాబ్దం కన్నా అద్భుతమైన సేవ ఈ చివరి రోజుల్లో జరగబోతుంది కనుక శ్రమలకు భయపడాల్సిన అవసరం లేదు. అవి మనం విస్తరించడానికి ఇవ్వబడిందే తప్ప అణిచివేయబడడానికి ఇవ్వబడలేదు. చివరిగా, మనము దేవుని కొరకు చేసే ఏ పనైనా, ఏ మేలైనా రిటర్న్గా దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి భయపడు వారంగా మనం ఉండాలి. కొన్ని సమయాలలో కొన్ని ఆజ్ఞలని లోబడేటప్పుడు పై చెయ్యి ఎవరిది అనగా సృష్టికర్త అయిన దేవుని చట్టానికే మనం సంపూర్ణంగా లోబడాలి. దాని కొరకు కొన్ని సందర్భాలలో మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క అధికారాలను కొట్టివేయాల్సి వస్తుంది. దేవునికి మాత్రమే లోబడితే దేవుని యొక్క కార్యాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. సో దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని మేలు పొందుకున్న ఆ మంత్రసానుల జీవితం నుండి మనం నేర్చుకుందాం. దేవుని కొరకు పనిచేద్దాం. ఎక్కడో అన్యులు వారు ఇజ్రాయెల్ చేసిన ఆ చిన్న మేలుని దేవుడు ఉంచుకోలేదు కదా. మరి ఈరోజు దేవుని బిడ్డలము దేవుని కొరకు మనం పనిచేస్తే దేవుడు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడా? దాని ప్రతిఫలాన్ని ఇవ్వడా? ఎక్కడో అన్యులు దేవుని సంఘం కొరకు చేసిన చిన్న మేలుకే దేవుడు వెంటనే వాళ్ళకి మేలు చేస్తే, దేవుని బిడ్డలముగా మనం ఉండి దేవుని సేవలో మనం వాడబడుతుంటే దేవుడు మనకు మేలు చేయడా?
కాబట్టి దయచేసి మన జీవితాలు దేవుని సేవకు అప్పగించుకుందాం. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న మనము ప్రత్యేకమైన జనాంగము, ఈ సూర్యుని క్రింద దేవుని నామాన్ని ఘనపరిచే జనాంగంగా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ జనాంగాన్ని ఎలా దేవుడు అద్భుతంగా విమోచించాడో ఆ విమోచన ప్రణాళికని ఈ నిర్గమకాండం నుండి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇజ్రాయిల్ అందరూ బహుశ్రమలలో ఉన్నారు. అయితే రాజుగారు ఇంకొక థర్డ్ ప్రిన్సిపల్ని ఒకటి చేశాడు, అదొకటి చెప్పి నేను ముగించేస్తాను. మొదట భయంకరమైన వెట్టి చాకిరి చేశాడు, అయినా సక్సెస్ కాలేదు. రెండవది మంత్రసానుల చేత పుట్టగానే మగబిడ్డల్ని చంపేయాలనుకున్నాడు, అది సక్సెస్ కాలేదు. లాస్ట్ థర్డ్ ఆయన పెట్టుకున్నది ఏంటంటే, సరే ఇక పుట్టారు ఎట్లాగు, ఆ పుట్టిన మగబిడ్డలు కనబడితే చాలు, ఏం చేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి నదిలో. లాస్ట్ వచనం ఒక్కటి చదివి నేను ముగించేస్తాను. 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడు, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. చాలు, పుట్టగానే చంపేయమంటే చంపలేదు, కాబట్టి పెరుగుతూ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని తీసుకెళ్ళి నదిలో పడేయండి, నదిలో పడేయండి అని ఆజ్ఞాపించాడు. ఎంత క్రూరమైన ఆజ్ఞను ఇచ్చాడు చూడండి. ఈ తర్వాత కూడా మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మోషేకు యేసు ప్రభుకి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఇంతకు మునుపు యోసేపుకి యేసు ప్రభుకి దగ్గర పోలికలు చూసాం. ఇప్పుడు నిర్గమకాండం నుండి ఎవరి జీవితాన్ని పోల్చాలి? ఇప్పుడు మనం మోషేకి యేసు ప్రభుకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు కూడా హేరోదు రాజు చేసిన పని అదే. 2 సంవత్సరాల లోపున పసిపిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఇక్కడ మోషే పుట్టక మునుపు భయంకరమైన పరిస్థితి, పసిపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి నదిలో పడేయండి అని అన్నాడు. ఇంత కిరాతకమైన ఆజ్ఞను ఈరోజు కూడా దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ క్రూరులే, మానవత్వం లేని వారే, ఏ విధమైన నేరానికైనా తెగించే తత్వం కలిగిన వారు. కొంచెమైన దయా దాక్షిణ్యం కనికరం అంటూ వారి జీవితాల్లో ఉండదు. సాతానులో ఉండదు, సాతాను చేత ప్రేరేపించబడుతున్న నాయకులలో ఉండదు. కాబట్టి ఇదేం కొత్త కాదు మనకు. దేవుడు ముందు నుండే మనకు నేర్పిస్తున్నాడు. సాతాను ఎంతగా మనుషులను ప్రేరేపించి వారి హృదయాలను కఠినపరిచిన విజయం మాత్రం దేవుని బిడలదే. దేవుడు ఎలా ఇజ్రాయిల్ని విమోచించి ఆ ఫరో చేతి నుండి ఎలా విడిపించి బయటికి తీసుకుని రాబోతున్నాడో నెక్స్ట్ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. దేవుని అద్భుతమైన ప్రణాళిక ఎలా స్టెప్ బై స్టెప్ దేవుడు వేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మన పాపముల నుండి, పాపపు బానిసత్వం నుండి దేవుడు ఎలా విడిపించాడో మనకు అర్థం చేపించే చరిత్ర ఇది. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. ఆత్మీయ జీవితంలో ఎన్ని ఉపకారాలు దేవుడు మనకు చేశాడో ఈ నిర్గమకాండం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. సో ఆసక్తితో రండి, వాక్యము ప్రార్థనాపూర్వకంగా వినండి, విన్న వాటిని మన జీవితంలోకి అన్వయించుకొని మేలు పొందండి. అందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.